డార్లింగ్స్, మీకు ఇయర్ ఫోన్స్ జాక్ తెలుసు, నెక్స్ట్ అలాగే స్పీకర్ తెలుసు. బట్ రెండు కనుక వితౌట్ ఎనీ కాంపోనెంట్ మనం దాన్ని కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది మీకు తెలుసా? సో ఈ వీడియో అయితే నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ అండ్ వరకు చూసండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రసాద్. గైస్, ఇక్కడ మీరు చూస్తే మేల్ జాక్ నెక్స్ట్ అలాగే స్పీకర్, ఈ రెండింటిని అయితే ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాము. సో ఏ కాంపోనెంట్ లేకుండా ఇప్పుడు ఈ స్పీకర్ని నెక్స్ట్ అలాగే మేల్ జాక్, ఇయర్ ఫోన్స్ జాక్ రెండింటిని కూడా మనం కలిపితే అది ఇయర్ ఫోన్స్ లాగా వర్క్ అవుతుందా లేదా స్పీకర్ లాగా పెద్దగా రీసౌండ్ అనేది ఇస్తుందా అనేది ఈ వీడియో అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే కనుక నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇయర్ ఫోన్స్ జాక్ అనేది కావాలి. మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఇయర్ ఫోన్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా, దాని యొక్క మేల్ పోర్ట్ని జాక్ అంటారు అనమాట. అది మేల్ పోర్టు. ఫీమేల్ పోర్ట్ అంటే మనం గుచ్చుతున్నాం కదా లోపలికి, మొబైల్లో ఉంటుంది, అది ఫీమేల్ పోర్టు. సో ఇక్కడ నేను చూసుకుంటే వైర్స్ అనేది తీసుకున్నాను. వితౌట్ వైర్స్ అయితే నేను చేస్తాను. మీలో ఎంతమంది కావాలో కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఇంకా తొందరగా అయితే ఆ వీడియో చేస్తాను. ఇక్కడ నేను వైర్స్ అయితే తీసుకున్నాను, ఇయర్ ఫోన్స్ జాక్ అనేది. మీరు కనుక కావాలనుకుంటే మనం డైలీ వాడే దానికి వైర్స్ అనేవి ఉండవు, వాటి గురించి కూడా కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ కనుక మీరు చూస్తే రెడ్ కలర్ నెక్స్ట్ అలాగే వెల్లో గ్రీన్ ఉంది కదా, ఆ రెండింటిని కలిపి నెగిటివ్ కింద, రెడ్ కలర్ అనేది పాజిటివ్ కింద అయితే తీసుకోవాలి. ఇదనమాట మన దాని యొక్క వైర్ కనెక్షన్ వచ్చేపటికి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం స్పీకర్ తీసుకుందాం. ఇక్కడ కనుక మీరు చూస్తే స్పీకర్ అనేది రెడ్ కలర్ అనేది పాజిటివ్, బ్లాక్ కలర్ అనేది నెగిటివ్. ఈ రెండు అనేది కలర్స్ అనమాట. మీకు పాజిటివ్ నెగిటివ్ ఆల్రెడీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈ రెండు తీసుకున్నాం కదా, ఈ రెండింటికైతే మనం ఇయర్ ఫోన్స్ జాక్ అనేది కనెక్ట్ చేద్దాము. దాని ద్వారా సౌండ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే వైర్ అనేది ఇంకా చూపించాను కదా, ఇక్కడ రెడ్ నెక్స్ట్ అలాగే మిగిలినవి వాటికి అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని అనేది సరిగ్గా చూసుకొని, అక్కడ హోల్స్ ఉంటాయి ఆ స్పీకర్ యొక్క వైర్ కనెక్షన్స్ లో, ఇవి ఏంటంటే కపుల్స్ కింద వాడతారు. గైస్, ఇప్పుడు ఏం చేద్దామంటే మన యొక్క నెగిటివ్ వైర్ అనేది, ఇయర్ ఫోన్స్ జాక్ యొక్క నెగిటివ్ వైర్ అనేది స్పీకర్ యొక్క నెగిటివ్ వైర్కి అయితే కపులర్కి అనేది కనెక్షన్ ఇద్దాము. ఇక్కడ మీరు కావాలనుకుంటే జంపర్ వైర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. జంపర్ వైర్స్ అంటే ఇటుపక్క అటుపక్క రాడ్స్ ఉండి ఉంటాయి కదా, నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఆల్రెడీ మనం ప్రాజెక్టులు చేసాము. ఇక్కడ నేను చూస్తే పాజిటివ్ నెగిటివ్ అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు కనుక కొన్నిసార్లు ఏమైందంటే ఇక్కడ లూజ్ కనెక్షన్ వచ్చి ఊడిపోతూ ఉంటాయి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇవి కాకుండా ఆప్టికల్ ఫైబర్ అయితే నా దగ్గర ఉంది, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, వాటి ద్వారా అయితే నేను కనెక్షన్ అయితే ఇస్తాను. మీరు కావాలంటే ఇక్కడ జంపర్ వైర్స్ అనేవి యూజ్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవే తీసుకున్న, జంపర్ వైర్స్ అనేవి ప్రస్తుతానికి లేవు. అందుకని ఇక్కడ చూసారు కదా హోల్డ్ అయితే నేను పెడుతున్నాను. ఇంకా అలాగే గైస్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. గైస్, మీకు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు కావాల్సిన వీడియో చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అంటే చాలా వీడియోస్ అయితే నేను చాలా చేశాను. ఒకసారి కనుక చెక్ చేసుకోండి ఛానల్ని. ఇప్పుడు కనుక నేను చూస్తే పాజిటివ్కి అయితే కనుక నేను ఇచ్చేసాను ఆప్టికల్ కేబుల్ ఫైర్ ద్వారా. ఇప్పుడు మనం ఏం చేస్తామని నెగిటివ్ వైర్కి అయితే కనెక్షన్ ఇద్దాము. నెగిటివ్ వైర్ అనేది మనం కపులర్కి అయితే ఫిక్స్ అయ్యే విధంగా అయితే నేను చేసి దాన్ని అనేది నెగిటివ్ వైర్కి అయితే ఇక్కడ ఇస్తున్నాను, చూసారు కదా. సో ఇప్పుడు ఇచ్చేయడం వల్ల అయితే మనకి ఇప్పుడు వైర్స్ అనేవి ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటికి అయితే కనెక్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే టెస్టింగ్ చేయాలి కదా, మరి ఎలా వర్క్ అవుతుంది ఏంటని మీకు చూపించాలి కదా. సో దాని గురించి అయితే నేను ఫోన్ అయితే తీసుకున్నాను. సో వేరే వాళ్ళ ఫోన్ అయితే తీసుకొని దాంట్లో అయితే ఇయర్ ఫోన్ జాక్ అనేది ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేయగానే ఇక్కడ కనెక్షన్ వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఒక యూట్యూబ్లోకి వెళ్ళి ఏదైనా పాట పెట్టి ఆ పాట ద్వారా అయితే దానికి ఎంత సౌండ్ వస్తుందని చూపిస్తాను. ఓజీ సినిమాలో అయితే ఒక సాంగ్ వదిలాడు కదా, ఇప్పుడు ఆ సాంగ్ అయితే మీకు వినిపించి చూపిస్తాను ఎలా అవుతుంది అనేది. ఇక్కడ పెట్టాను కదా, మీరే వినండి. గైస్, ఎలా అనిపించిందో మీరే చెప్పండి ఈ వీడియో. జై హింద్.